హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వీడియోస్ అండ్ ఈరోజు మరో కొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ ఫిష్ ఫ్రై అయితే చేయాలని అనుకున్నాను, కానీ మా అబ్బాయి వచ్చి అమ్మ కట్ చేయొద్దు, నార్మల్గా రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై అయితే చేసేయమ్మా అని, సరేలే పిల్లలు అడిగారని చెప్పేసి డిఫరెంట్గా కొంచెం ట్రై చేద్దామనేసి ఫిష్ తవా ఫ్రై అయితే ట్రై చేసి, ఈ ఫిష్ తవా ఫ్రై చేసుకోవటానికి ఫిష్ని అయితే చక్కగా వాష్ చేసుకొని ఫిష్ని కట్ చేయకుండా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే దాని మధ్యలో మసాలాలు చక్కగా పడతాయండి. దానికోసం నేను ఘాట్లు పెట్టుకొని చక్కగా క్లీన్ అయితే చేసుకున్నా. దానికోసం మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫిష్ ఫ్రైయే కాదండి, వేరే నాన్ వెజ్ ఏం వండినా సరే నేను మసాలాలు తక్కువగానే వేసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఎక్కువ మసాలాలు ఆయిల్ ఫుడ్ తినరండి, ఎవరు తీసుకోరు కనుక నేను తక్కువ ఆయిల్ తోటే ఫ్రై చేస్తాను. ఎలా ఫ్రై చేసేస్తానో చూసేయండి. ఈ ఫిష్ ఫ్రై మనకి క్రిస్పీగా రావాలంటే దీంట్లో నాకు తెలిసే చిన్న చిట్కా అయితే మీతో చెప్తున్నా. తెలిసిన వారి కోసం కాదండి, తెలియని వారి కోసం. ఎందుకంటే నాకు చాలామంది అడిగారు మా ఫ్రెండ్స్, నువ్వు చేసే ఫిష్ ఫ్రై చాలా క్రిస్పీగా ఉంటుంది, అది కూడా ఆయిల్ ఎక్కువ వేయనని చెప్తావు, ఎలా చేస్తావు అని అడిగారు. మనం మసాలాలు మిక్స్ చేస్తాం కదా, అదేనండి ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేస్తాం కదా ఆయిల్ వేసుకొని. అది మొత్తం మిక్స్ అయ్యాక అందులో కొంచెం బియ్యం పౌడర్ అయితే నేను వేసుకుంటాను. బియ్యం పౌడర్ అదే బియ్యం పొడి వేసుకుంటాను. బియ్యం పొడి వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. నేను ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై అయితే చేయనండి, తవా పైన ఫ్రై చేసుకుంటాను. తక్కువ ఆయిల్తో క్రిస్పీగా టేస్టీగా చక్కగా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. అది నేను ఎలా చేస్తానో చూసేయండి. మనం మసాలాను తయారు చేసుకున్న తర్వాత ఆ మసాలాని చేపకైతే అప్లై చేసుకోవాలండి. చక్కగా మొత్తానికి పట్టించుకోవాలి లోపల వరకు వెళ్ళేంత వరకు. ఆ ఘాట్ల మధ్యలో మొత్తం నోరు ఉంది కదండి, అందులో పొట్టలో మొత్తం మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఆ చేపనైతే మనం ఒక ½ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు చక్కగా చేపకి ఉప్పు కారం అన్నీ పడుతుంది. ఇది తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసేకండి. ఇప్పుడు నేనైతే ఫ్రై చేద్దామా అనేసి తవా అయితే రెడీ చేసుకుంటున్నా. నేను కూడా ఫిష్ తవా ఫ్రై ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. మనం ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని చేపలను మగ్గించుకోవాలండి. అది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. చేప పైన డక్కన్ లాంటిది అదే మూత ఏదైనా పెట్టుకోవాలండి, అప్పుడే చక్కగా ఉడుకుతుంది. నేను వీడియో చేసి కుక్ చేస్తుంటే మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు ఫ్రై ఫిష్ కూడా. ఈరోజేమో వేరే ఫ్రై ఫిష్ రెస్టారెంట్లో చేసిన ఫ్రై ఫిష్ చేస్తుంది మా అమ్మ. చికెన్ 65 చేసినట్టు ఉందా మా అమ్మ. చికెన్ 65 స్మెల్ వస్తుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఓన్లీ ఫ్రైడేకే చేస్తాం. ఎవరికి ఈరోజు ఫిష్ కావాలి ఈరోజు వచ్చేయండి మా ఇంటికి. అమ్మా అమ్మా అమ్మకు తెలియదు అనుకుంటా, అమ్మకు తెలియదు అనుకుంటా. ఇదేమో ఫుడ్ సరిపోట్లేదు.
క్రిస్పీగా టేస్టీగా ఉండే తవా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.